రియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు దిస్ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. మాదొక ఆర్గనైజేషన్. ఈ న్యూట్రిషన్ లో జనాలకి ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకునే ఆర్గనైజేషన్ హెల్పింగ్ హ్యాండ్స్. అది చూశారు కదా సింబల్. సో ఇది ఏమి, అందరం ఇబ్బందుల నుంచి ఇబ్బందులు ఉన్నప్పుడు పైన ఎవరో లాగుతున్నారు చూడండి, ఆ లాగే వాళ్ళు కూడా ఒక టైంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు. అలా ఒకళ్ళకొకరు సహాయం చేసుకుంటూ ఆరోగ్యం వైపుకు ప్రయాణం చేస్తున్నాం. సో జీవితాలు ప్రతి ఒక్కళ్ళి కూడా నిస్పృహ, ఆ నిస్సత్తువ, అనారోగ్యం, నిరుద్యోగం అండ్ ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇలా ప్రతి ఒక్కరు ఒత్తిళ్ళు, ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ కమిటీలోకి వచ్చిన తర్వాత నాకు అన్ని మార్పులు వచ్చింది. ఆరోగ్యము, ఆదాయము, ఆర్థికపరమైన స్వేచ్ఛ, అండ్ అలాగే అందము, ఫిట్నెస్, అండ్ అలాగే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్, సో ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం, అన్నిట్లో నాకు మార్పు వచ్చింది. వచ్చిన తర్వాత నా బాధ్యత ఏంటి అంటే, వీళ్ళు చెప్పేది మీరు ఇంకొకళ్ళకి హెల్ప్ చేయండి, ఇంకొకళ్ళకి పైకి లాగండి. మీ చుట్టూ మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని పైకి లాగడం. ఇదే ఈ కమ్యూనిటీ రన్ అవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య మన ఇండియాలో ఎంత ఎంత చేటు ఉంది అంటే, మన ఇండియాలో ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్న ఇబ్బందుల్లో మొదటి ఇబ్బంది అనారోగ్యపరంగా షుగర్. షుగర్ ఎలా ఉంది అంటే, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ముగ్గురులో నలుగురిలో ఒకరికి షుగర్ ఉండే అవకాశం ఉందండి. షుగర్ వచ్చింది లేదా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు షుగర్ ఎలా అయిపోయిందంటే, ప్రపంచంలో ఇండియా నెంబర్ 1 కంట్రీ అయిపోయింది. మన ఇండియానే మొదటి దేశము, షుగర్ గ్రస్తులు ఎక్కువ ఉన్న దేశం. అధిక బరువు చాలా తొందరగా పెరుగుతున్న దేశం కూడా మన ఇండియానే. క్యాన్సర్లు బాగా స్ప్రెడ్ అవుతున్న దేశం కూడా మన ఇండియానే. ఇది కూడా మొదటి స్థానంలోకి వచ్చేసింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఇది. సో ఏది? అధిక బరువు. రెండోది షుగరు. ఈ 5 రకాల ఇబ్బందుల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దాంట్లో మొదటిది షుగరు, రెండోది బీపీ, మూడోది హార్ట్ డిసీజెస్, గుండెకి సంబంధించిన రుగ్మతలు, నాలుగోది స్ట్రోక్, ఐదోది క్యాన్సర్. ఈ 5 రకాల సమస్యల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ 5టికి కూడా ఊబకాయమే మూలం, కారణం అనమాట. ఓకేనా? సో మీకు ఇవాళ పేపర్ ఎత్తితే, యూట్యూబ్లు తీస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జనాలు బరువులు పెరుగుతున్నారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పెద్దవాళ్ళు పెరిగితే అదొక లెక్క, పిల్లలు పెరిగిపోతున్నారు. సో మనం ఒక ఊళ్ళో వెళ్ళి క్యాంపు పెడితే పిల్లలు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు బరువుతో ఉంటున్నారు. సో 30-40 తర్వాత రావాల్సిన షుగర్లు పిల్లలకి వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే బరువులు పెరిగిపోతున్నాయి. మనం జాగ్రత్త వహించట్లేదు, అశ్రద్ధ చేస్తున్నాము. సో ఇది చూడండి, ఇండియా టుడే అన్హెల్దీ టీన్స్. మన నేటి పిల్లలే రేపటి పౌరులు మనం అనాల్సిన మాట. కానీ ఇది చూడండి, ఇవాటి పిల్లలే రేపటి ఒబెసిటీ పీపుల్ అయిపోతున్నారు, అంటే ఊబకాయస్తులు అయిపోతున్నారు. పిల్లలందరూ కూడా పెరుగుతూ బరువులు పెరిగిపోతున్నారు, ఊబకాయంలోకి వెళ్ళిపోతున్నారు. ఇదేమైపోతుంది, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టట్లా, స్టక్ అయిపోతున్నారు. సంవత్సరాల తరబడి, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పిల్లలు పుట్టట్లా. ఎందుకు? బరువులు ఉండడం వల్ల. ఎక్కడ బరువు ఎక్కువ ఉంటే పిల్లలు పుట్టరు అంటే, ఈ పొత్తి కడుపు ఉంది చూడండి, ఆ పొత్తి కడుపు కింద ఫ్యాట్ అంటారు, సంచి. అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, మనకు కొంచెం కష్టం, పిల్లలు పుట్టడం కష్టం. అదేమో మనం ఏం చేయడానికి లేదు. సో అక్కడ నుంచి ఫ్యాట్ చేయడం కష్టం, డెలికేట్ ఏరియా. సో కాబట్టి ఎక్కువ పిల్లలు కూడా బరువులు పెరిగిపోతున్నారు. వాళ్ళ సాంసారిక జీవితం కూడా చాలా అస్తవ్యస్తంగా అయిపోతుంది. దీనివల్ల అవమానాలు మళ్ళీ సొసైటీలో, ఏ పెళ్ళయింది, ఏమైంది, ఎన్ని రోజులు, ఇంకేం విషయం లేదా. మగవాళ్ళకి పెద్దగా ఉండదులే, కానీ ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, మీటింగ్కి వెళ్ళినా సరే. కానీ పిల్లలు పుట్టడానికి ట్రై చేస్తున్నారు, కానీ పిల్లలు పుట్టకపోవడానికి కారణాల మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు. పుట్టకపోవడానికి కారణము అధిక బరువు, పొట్టలో కొవ్వు శాతం పెరగడం. ఓకేనా? సో ఇదిగోండి, ఒబెసిటీ కపుల్స్ ఫేస్ డిఫికల్టీస్ హ్యావింగ్ బేబీస్ అంట. అంటే పేపర్ యాడ్స్ మీకు కొన్ని చూపిస్తున్నాను, బుక్స్, పేపర్ యాడ్స్ లో ఏం చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే భార్య కానీ భర్త కానీ లేదా ఇద్దరు కానీ వెయిట్ ఎక్కువ ఉంటే పిల్లలు పుట్టడం కష్టమైపోతుంది. ఎక్కువ శాతం జనరేషన్ ఇప్పుడు ఈ ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదు, ఈ ప్రాబ్లం బాగా వస్తుంది. ఇప్పుడు ఈ హాస్పిటల్ పెరుగుతున్నాయి, పిల్లలు పుట్టట్లేదు అనే దాని కంప్లైంట్ మీద ఎక్కువ మంది హాస్పిటల్కి విజిట్ చేస్తున్నారు. ఇది ఎక్కువైపోతుంది. ఓకే? సో చాలా మంది హీరోయిన్స్ కూడా చూడండి, హీరోయిన్లు వెయిట్ ఎక్కువ ఉంటే హీరోలు వద్దంటారు, అమ్మో వెయిట్ ఎక్కువ ఉన్నారని. అవకాశాలు, ఇది హీరోయిన్స్ గురించి ఒక చిన్న ఇదిలే, కానీ బయట కూడా వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు
అవకాశాలు, పెద్ద పెద్ద అవకాశాలు పోతాయి. పెద్ద అవకాశాలు తర్వాత సంగతి. ఆటో వాడే ఎక్కించుకోడు ముందు, అవునా కదా? వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఆటో వాడు ఎక్కిడు. ఎందుకంటే అమ్మా నీ ప్లేస్ లో ఇద్దరు కూర్చుంటారమ్మా, మాకు బాడుగు పోద్దమ్మా, వద్దులేమ్మా, ఇంకో ఆటో చూసుకుంటారు. సో ఆటోలు పోతూనే ఉంటాయి, అక్కడే ఉండాల్సి వస్తుంది, లేదా మగవాళ్ళు కావచ్చు. బరువు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతుంటాయి. బరువు పెరిగే కొద్దీ మన ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన శరీరం సహకరించదు పని చేసుకోవడానికి. అన్ని రకాలుగా ఆయుష్ తగ్గుతూ ఉంటుంది బరువు పెరిగే కొద్దీ. ఓకే, బరువు అనేది చాలా భయంకరమైన రోగం. ఇది ఆ క్యాన్సర్, బీపీ, షుగర్ ఉంటే ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో, అధిక బరువు 10 కిలోల కంటే ఎక్కువ ఉంటే అలా ట్రీట్మెంట్ తీసుకోవాలంట, అంత జాగ్రత్త పడాలంట. లేదంటే ప్రతిరోజు మన శరీరంలో కొన్ని వందల కణాలు చనిపోతూ ఉంటాయి. అలా చనిపోయి ఏమవుతుంది అంటే అనారోగ్యాలు, వేరే వేరే అనారోగ్యాలు కనపడి మనుషులు తక్కువ వయసులో చనిపోతున్నారు. అది ప్రాబ్లం. పిల్లల్లో చూడండి, జంక్ ఫుడ్ ఇప్పుడు బాగా అయిపోయింది, అవునా కదా? ఎక్కువ కూల్ డ్రింక్లు తాగుతున్నారు పిల్లలు, అలవాటైపోతున్నారు. అలాగే ఈ మెక్డొనాల్డ్స్ అని, పిజ్జాలని, బర్గర్లని, పానీపూరీలని, ఈ నూడిల్స్ అని, ఇలాంటి జంక్ ఫుడ్కి పిల్లలు బాగా అడిక్ట్ అయిపోయారు. ఇక్కడ ఇదొక పెద్ద, మీకు ఐడియా ఉందో లేదో తెలీదు, ఐడియా ఉండుండొచ్చు. సో ఒక పెద్ద ఏమంటారు, ఒక పెద్ద స్మగ్లింగే జరుగుతుంది. పిల్లల మీద ఒక మార్కెట్ ఉంది. సో పిల్లల కోసము ఒక ఫుడ్ పిల్లలకి అమ్మడానికి, దాని వెనకాల కంపెనీ ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే, ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎంతైతే కంపెనీ ఖర్చు పెడుతుందో, ఆ ప్రొడక్ట్ మూవ్ చేయడానికి ఒక తెలివైన వాడికి అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తుంది. తను చేయాల్సింది ఏంటంటే ఆ ప్యాకెట్ లోపల కొన్ని గిఫ్ట్లు, అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేసేటట్టుగా ఆ ప్యాకెట్ కవరు, దాని కలర్ కాంబినేషన్, లోపల ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు, ఇవి డిజైన్ చేసే వాడికి మళ్ళీ కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా అయితే ఖర్చు పెడుతుందో, సపరేట్ గా ఒకళ్ళు రన్ అవుతుంటారు పిల్లల్ని ఎలాగైనా లాగడానికి. ఆ పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు అనేది ఎవరికైనా పేరెంట్స్ కి సెంటిమెంట్ ఇదే కదా, ఎమోషనే కదా. పిల్లలు ఏంటి, నాకు ఇది కావాలి, నాకు ఇప్పించండి అని పిల్లలు ఏడ్చారు అనుకోండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మా అమ్మ నాన్న మా టైంలో మాకేమో స్వేచ్ఛ ఇవ్వలేదు, మాకేం ఇప్పించలేదు, ఇది ఒక ఫిలాసఫీ ఒకటి పెట్టుకొని, లేదు పిల్లలకి ఏదైనా ఇప్పించాల్సిందే, వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఏది పడితే అది మనం వాళ్ళకి తినిపించేస్తాం. ఇలా తినిపించడం వల్ల పిల్లల్లో ఎక్కువ అనారోగ్యాలు వస్తున్నాయి, భయంకరమైన అనారోగ్యాలు. ఎందుకంటే పిల్లలకి ఇప్పించే మెజారిటీ ఫుడ్ లో ఎక్కువ ప్లాస్టిక్ కలుస్తుంది. ఏం కలుస్తుంది? ప్లాస్టిక్ కలుస్తుంది. ప్లాస్టిక్ లోపలికి అయితే ఏమవుతుంది, ధ్వంసం అయిపోతుంది, బాడీ మొత్తం క్యాన్సర్ వస్తుంది పిల్లలకి. అందుకే మన ఇండియాలో క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే బయట ఫుడ్ ఇవాళ 10%, 20% ఇంట్లో తింటే 80% బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాం. అందరం, పిల్లలతో సహా అందరం బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. పండగలు వస్తే ఫ్యామిలీలు ఇళ్లలో చూసేవాళ్ళం, అమ్మ అందరు చుట్టాలు బంధువులు అందరు కలిశారు, అందరు వండుకున్నారు, భయంకరంగా తింటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని ఒక టైంలో. ఇవాళ పండగ వస్తే, పండగ అండి ఇవాళ ఇంట్లో వండడానికి లేదు, బయటికి పండగ వస్తే బయట మొత్తం హోటల్స్ నిండిపోతున్నాయి, మొత్తం రెస్టారెంట్లు నిండిపోతున్నాయి, మొత్తం బళ్ళు నిండిపోతున్నాయి, అన్ని నిండిపోతున్నాయి. ఎందుకంటే ఎవరు ఇంట్లో చేసుకోవడం. బయట ఫుడ్ చాలా ప్రమాదం. ఏమంటారు, అప్పుడప్పుడు కోసం ఓకే, ఎప్పుడు అదే అయిపోతుంది. వీకెండ్ వచ్చిందా బయటికి వెళ్ళిపోతాం, శనివారం వచ్చిందా బయటికి వెళ్తాం, ఆదివారం వచ్చిందా బయటికి వెళ్తాం. కంప్లీట్ గా ఎక్కువ శాతము ఇంట్లో వండడం తగ్గిపోయింది, బయట తినడం పెరిగిపోయింది. అందుకనే మనకు రోగాలు వచ్చేస్తాయి. ఈ ఫుడ్, ఈ ఏదైతే మనం అలవాటు పడుతున్నామో, మన పిల్లల్ని తీసుకుని కదా మనం వెళ్తున్నామో, వాళ్ళకి న్యాచురల్ గా అయిపోతుంది. చాలా మంది మనలోనే పిల్లలు చూడండి, చిన్నప్పుడు తీసుకుని వెళ్ళారు, మెల్లిమెల్లిగా వాళ్ళు 10th క్లాస్కి వచ్చారు, వాళ్ళే పాకెట్ మనీ తీసుకెళ్ళిపోయి బయట తినేస్తున్నారు, ఏది పడితే తింటున్నారు. కొంతమంది అలాగే డిగ్రీ స్టేజ్కి వచ్చారు, ఇక చెప్పడానికే లేదు. సో కల్చర్ మీరు చూస్తే ఇలా గత 20 సంవత్సరాల్లో మీరు ఎవరైనా మీ పిల్లలు ఉండుంటే, చిన్నప్పటి నుంచి మీరు చూస్తుంటే, మీ చుట్టుపక్కల పిల్లల్ని చూస్తుంటే, వాళ్ళు పెరిగే క్రమం చూడండి. చిన్నప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాము, చిన్నగా ఏదో మనం ఇప్పిస్తే తిన్నారే. తర్వాత వాళ్ళు పెద్దగా వాళ్ళకే కొంత హుషారు వచ్చేసింది, స్కూల్లోకి వెళ్ళారు. సో 10వ 25వ జేబులో పెట్టి పంపిస్తే బయటికి వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో వెళ్తున్నారు. సో ఏది నూడిల్స్, పానీపూరీలు తినేస్తున్నారు, 2-3 ప్యాకెట్లు. ఆ బేకరీ షాప్ దగ్గర ఆగుతున్నారు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇంకా పెద్దయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అలాగే మన కళ్ళ ముందు పెద్దయిన వాళ్ళు ఉన్నారు, కాలేజ్ దాకా వచ్చారు. ఇంకా వాళ్ళ అలవాటు చెప్పడానికి లేదు, ఇంకా అది అన్కంట్రోలబుల్. బయటికి వెళ్ళిపోతే ఏం తాగుతున్నారో, ఏం తింటున్నారో చెప్పేది లేదు, కంట్రోల్ లేదు. సో దీని వల్ల మనకు ఆయుష్ తగ్గుతుంది, మన పిల్లల ఆయుష్ తగ్గిపోతుంది. ఓకేనా? ఇది చూడండి, పాతకాలంలో ఎక్కువ శారీరక శ్రమ ఉండేది. టీవీ ఉంటే ఒక ఛానల్ మార్చాలంటే ఏం చేసేవాళ్ళం, అయి మనం వెళ్ళి
కుర్చీలో నుంచి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఛానల్ మార్చి మళ్ళీ వచ్చి కూర్చోవడం. అది పద్ధతికి రాకపోతే డాబా గోడ ఎక్కేవాడు, గోడ ఎక్కి అవన్నీ సెట్ చేసుకుంటూ ఉండేవాడు. యాతన ఉండేది ఒక టీవీ ఛానల్. సో అప్పట్లో అలా ఉండేది యాతన. ఆ చిత్రలహరి చూడాలన్నా, పాటలు వినాలన్నా, సినిమాలు సండే సండే చూడాలన్నా సరే ఒక మనిషి ఏమో పైన ఉంటాడు, అది యాంటీనా సెట్ చేసుకుంటూ ఒకరు ఉంటారు, అక్కడి నుంచి కేకలు ఎత్తుంటారు. అంత కష్టపడితే కానీ టీవీ చూసేవాడు కాదు. సో అది అప్పుడు అప్పుడు అది లావుగా ఉండేది, మనిషి సన్నగా ఉండేవాడు పాపం. ఇప్పుడు చూడండి, టీవీలు సన్నబడిపోయినాయి, మనుషులు లావైపోయారు. ఇప్పుడు ఏమైపోయింది, ఛానల్స్ మార్చాలి అంటే రిమోట్. ఆ రిమోట్ దూరంగా ఉంది అంటే ఏం చేస్తారు మరి? మనం ఎందుకు వెళ్తాం? మన పిల్ల ఇంకొక రిమోట్ ఉంటుంది మన పిల్లలు, ఏయ్ రిమోట్ అందుకో అంటాం. దాన్ని కూడా మనం ఇచ్చేది కాదు. సో అది కూడా అవసరం లేదు. మొబైల్లో వచ్చింది, వాయిస్ కూడా వచ్చింది, అది కూడా అసలు కదిలేదే లే. ఆ టీవీ ఊరక టీవీ చూస్తామా అటు మనకు వంట పట్టదు. టీవీ చూసేటప్పుడు కంపల్సరీ స్నాక్ ఉండాలి. 4 పొట్లాలు అటు 4 డబ్బాలు ఇటు ఉంటే అవి మింగుతూనే చూస్తాం, కూర్చొని తింటూనే ఉంటాం. ఆ టీవీలో వాళ్ళు ఏడ్చేటప్పుడు మనం ఏడుస్తూ ఎక్కువ తింటాము, వాళ్ళు నవ్వేటప్పుడు మనం నవ్వుతూ ఎక్కువ తింటాము. ఏ ప్లేస్ అయినా తినడం కామనే, ఎక్కువ తినడం కామన్. కాకపోతే రీజన్ ఏడుస్తూ ఎమోషన్ గా బాగా తినడం, నవ్వుతూ హ్యాపీగా బాగా తినడం. అది లోపలికి వెళ్తుంది, ఎంత వెళ్తుందో ఏం అర్థం కాదు. చూసేటప్పుడు ఇది ఖాళీ అయిపోయింది, ఒరే ఇది ఖాళీ అయిపోయింది, ఒరే వెళ్దాం పా, బయటికి వెళ్దాం, కొనుక్కొచ్చుకుందాం, అయిపోయింది స్నాక్స్ అయిపోయింది, నిన్నే వెళ్ళొచ్చాము అయిపోయింది, ఏం చేస్తాం మళ్ళీ వెళ్దాం పా. ఇలా లోపలికి వెళ్ళేది ఊరగానే ఉంటుందా? మనమే అనుకుంటాం పొద్దున్న మోషన్కి వెళ్ళాలి పోయింది అనుకున్నాం, యాడికి పోయేది. అది లోపల ఉంటే సంచులు కవర్ చేస్తా ఉంటుంది మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఒక 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో చూస్తేమో యాడో సంచులు వస్తుంటాయి. ఏంది ఇది మందిగా, ఇది మంది కాదే, వాసింది ఏంటి, వెనక ముందు పక్క పైన కింద అన్ని వాసిపోయాడు. అయిపోయా, స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి రోగాలు మొదలు. ఉం? ఇంతకుముందు చాలా పనులు ఉండే ఇంట్లలో. ఆ ఏంటది, ఇంట్లో పిండి రుబ్బేవాళ్ళు, ఇవాళ మిక్సీ వచ్చింది. మగవాళ్ళు బయటికి వెళ్ళి కట్టలు కొట్టి తీసుకొచ్చేవాళ్ళు, అది లేదు. గ్యాస్ బళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో కూడా కట్టెలు పోయి ఉండేది, అది లేదు. చాలా వరకు ఫిజికల్ గా పని ఉండేది, ఇవాళ పని లేదు. దానివల్ల తిండి అదే తింటున్నాము, పని తగ్గింది. పని తగ్గిపోవడం వల్ల కొవ్వు పెరిగిపోతుంది అనమాట. అంటే తిన్న తిండి వాడకానికి ఉపయోగం లేకుండా పోతుంది, దానివల్ల బరువులు పెరిగిపోతున్నాం. ఇది చూడండి, మన శరీరంలో కొవ్వు శాతం ఇలా తెల్లగా కనిపిస్తుంది చూడండి, ఆ తెల్లగా ఉంది మొత్తం కొవ్వు అన్నమాట. ఎర్రగా ఉన్నది కండ. సో అలా పొట్ట చుట్టూ, అవయవాల చుట్టూ, లోపల పేగుల లోపల మొత్తం చుట్టుపక్కల కొవ్వులు పెరిగిపోయి అవయవాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. దీనివల్ల రకరకాల వ్యాధులు, రకరకాల వ్యాధులు. మనం వ్యాధులు తగ్గించడానికి చూస్తున్నాం కానీ ఆ రోగాలు, ఆ వ్యాధులు రావడానికి మూలం ఏదైతే కొవ్వు ఉందో దాన్ని తగ్గించడానికి చూడట్లేదు. సో ఖచ్చితంగా 80% ఫుడ్ మీదే ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. అంటే ఫుడ్ కనుక కొంచెం మార్చి, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చాలా మందికి మనం ఏం చెప్తాము, ఒక అబ్బాయి కొంచెం ఫుడ్ మార్చండి అంటే, ఆ ఫుడ్ మార్చగానే రేపు పొద్దున వచ్చి మళ్ళీ లటక్ అని చెప్పి ఆ వెయిట్ స్కేల్ చూస్తారు. సార్ నిన్న ఫుడ్ మార్చమన్నారు, మార్చాను, ఒక 5 కిలోలు తగ్గాలి కదా అని. 30 పెంచిందేమో సంవత్సరాల తరబడి, ఒక్క రోజులో ఫుడ్ మార్చగానే లటక్కని తగ్గిపోవడానికి ఇది ఇంగ్లీష్ మందులా, నిన్న టాబ్లెట్ ఏం కానీ చెప్పి తగ్గడానికి. అలా అవ్వదు కదా. క్రమేణా శరీరాన్ని మార్చుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మనం మంచిగా హెల్దీగా తయారవుతాం, జీవితం మొత్తం బాగుంటాం. ఇలా బరువు పెరిగిపోతున్నారు. ఇది చూడండి, హార్ట్ స్ట్రోక్లు బాగా పెరుగుతున్నాయి. ఒక టైంలో మగవాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఉండేవి, ఆడవాళ్ళకి ఉండేది కాదు. ఆడవాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఉండేవి కాదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఏదో రీజన్ చెప్పారు, మగవాళ్ళు కాకుండా అన్ని దాచిపెట్టుకుంటారు, ఆడవాళ్ళ నోట్లో ఏది దాగదు కానీ అప్పుడు చెప్పేవాళ్ళు. నేను చెప్పట్లా, చెప్పేవాళ్ళు. అందుకే వాళ్ళు గుండెపోట్లు రావు, వాళ్ళ దగ్గర ఏమి దాగదు చెప్పేస్తూ ఉంటారని, ఊరక సరదాకి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, లేడీస్ కి కూడా గుండెపోట్లు పెరిగిపోయింది. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే నిమిషానికి 4 గుండెపోటుతో చనిపోతున్నారు మన ఇండియాలో చెప్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడటం స్టార్ట్ చేసి ఎంతసేపు అయింది, 15 నిమిషాలు. నిమిషానికి 4 అంటే 15 నిమిషాలు ఎంతమంది చనిపోయి ఉంటారు? 60 మంది గుండెపోటుతో మన ఇండియాలో ఈ పాటికి ఆల్రెడీ చనిపోయారు. ఈ సర్వే, ప్రూవెన్ సర్వే. నిమిషానికి 4 గుండెపోటుతో చనిపోతున్నారు. ఈ గుండెపోటు రావడానికి కారణము పొట్ట చుట్టుకొలత పెరగడం, ఫ్యాట్ పెరగడం. ఓకే, ఇది చూడండి, బరువు రోగం కాదు కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంటారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏమంటున్నారంటే బరువు రోగం కాదేమో కానీ బరువు వల్ల మాత్రం అన్ని రోగాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మొదలైతే కాళ్ళ దాకా అన్ని రోగాలకి మూలం కారణం ఒబెసిటీయే. మెడికల్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబెసిటీ అంట, అధిక బరువు వల్ల వచ్చే సమస్యలు. అంటే మీరు ప్రాబ్లం ఏది చెప్పినా సరే, అందుకే ఇక్కడ ఎవరు వచ్చినా మేమేం చెప్తాము,
మీరు ఏ సమస్య రండి, బీపీ ఉంది సార్, షుగర్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇప్పుడు బాబాయ్ మోకాళ్ళ నొప్పులు అన్నారు, నేనేమన్నాను రాగానే కొంచెం బరువు తగ్గు బాబాయ్ అన్నాను. నడు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, మోషన్ అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, ఆ దరిద్రం ఇదంతా ఏదైనా చెప్పండి, ఉన్న బరువు కంటే మీరు 5-10 కిలోలు ఎక్కువ బరువు ఉంటే అది తీసేస్తే తప్పితే మీరు ఆరోగ్యంగా ఉండడానికి లేదు. ఎందుకంటే ఉన్న బరువు కంటే 5-10 కేజీలు మీ శరీరంలో ఉంది అంటే మీ శరీరాన్ని లోపల ఏదో ఒక అవయవాన్ని ఆ కొవ్వు ఇబ్బంది పెడతానే ఉంటది. దానివల్ల మీకు సిమ్టమ్స్ కనపడుతుంటాయి, వేరే వేరే సమస్యలు కనపడుతుంటాయి. రోగాల పేర్లు వేరు, కారణం ఒకటే. సార్ చెప్పండి, రోగాల చెప్పండి అందరూ, రోగాల పేర్లు వేరు, కారణం ఒకటే. మళ్ళీ చెప్పండి, రోగాల పేర్లు వేరు, కారణం ఒకటే. ఇది మనకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. సో కారణం ఏంటి అంటే శరీరంలో బరువు శాతం పెరుగుతుంది, కొవ్వు నిల్వలు పెరుగుతున్నాయి. వాటిని తీసామనుకోండి ఎన్నో సమస్యలు, దాదాపు 100 రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు బరువుని తగ్గించుకుంటే. బరువు ఎక్కువ ఉండి మీరు ఎన్ని మందులు వాడినా జీవితం మొత్తం వాడుకోవడం తప్పితే మీకు పెద్దగా అప్పటికప్పుడు ఉపశమనం తప్పితే రిజల్ట్ అయితే రాదు. అంటే పూర్తిగా నయం అవ్వడం అనేది జరగదు. ఉపశమనం కావాలా, నయం చేసుకోవాలా అనేది మన ఇష్టం. ఓకే, నయం చేసుకోవాలి అంటే కష్టపడి ఒక 3 నెలలు 6 నెలలు బరువు తగ్గాలి. ఉపశమనం కావాలంటే జీవితం మొత్తం మందులు వాడుకోవాలి. ఆ మందులు వాడే కొద్దీ అది వేరే సమస్యలను తీసుకొస్తుంది. ఓకేనా? సో ఇది చూడండి, పొట్ట చుట్టూ కొవ్వు ఉంటే ఎలా ఉంది, డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది, పొట్ట చుట్టూ కొవ్వు లేకపోతే ఎలా ఉండాలి. ఇది ఉండాల్సింది ఒకవైపు, కానీ ఉన్నది ఇలా ఉంది. ఇది సరి చేసుకోకపోతే మన క్రియలు ఏవైతే పొద్దు నుంచి సాయంత్రం దాకా జరగాల్సిన పద్ధతులు ఉన్నాయో అవి సరిగా జరగవు. ఓకేనా? అవసరమైన దానికంటే మంచిగా ఉన్న మోడల్ బండి చూడండి ఎలా దారుణంగా తయారైందో. యాక్చువల్లీ అది చాలా మంచి బండి కాదు, చాలా డిజైన్డ్ బండి. దానికంటే అందంగా ఉన్నదే మన శరీరం. యాక్చువల్లీ మన శరీరాన్ని చాలా మంది చూడండి, ఒక మంచి బండి చూస్తే, బండిని కాదు నేను చెప్పేది నండి, ఆ కార్ కొందరు కానిలేండి. హెర్బ్ లైఫ్ లో మీరు కోచ్ అయితే ఆ కార్ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ ఏం లేదులే. కానీ అంటే ఆలోచనలు పెద్దగా ఉంటాయి. మనుషులు ఒక మంచి కారు వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉంటారా? చూస్తారా? చూడరా? ఎందుకని? అందంగా ఉంది, బాగుంది, కాస్ట్లీ, డిజైన్డ్. యాక్చువల్లీ మనిషి కూడా అందంగా ఫిట్ గా ఉంటే అలాగే చూస్తారు. మరీ తిరిగి చూడకపోతే గమనిస్తారు. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, మీరు మంచిగా డ్రెస్అప్ అయ్యి ఫిట్ గా ఉన్నారనుకోండి, మిమ్మల్ని గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. సో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ గమనిస్తారు మీ బాడీని అందంగా మీరు చక్కదిద్దుకుంటే. లేకపోతే మనిషి వచ్చాడు ముఖం చూస్తారు, వదిలేస్తారు అంతే. సో మన శరీరం అంత అందంగా డిజైన్ చేశాడు దేవుడు, మనం దాని మీద ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నాం, అండ్ పైన మొత్తం ఈ కొవ్వుతో నింపుకుంటున్నాం. అంటే ప్రతి బాడీ ఫిట్ బాడీయే, మంచి అందమైన బాడీయే, మనం దాన్ని చెడగొట్టుకుంటున్నాం అంతే. కార్ మంచిదే కానీ చెడగొట్టుకున్నాం. అందరూ చూడాల్సిన బాడీ, మంచిగా అట్రాక్టివ్ ఉండాల్సిన బాడీని మనం చెడగొట్టుకుంటాం. సో ఇది డాక్టర్స్, నిన్న మీకు చెప్పాను, రేడీ స్టాండ్ అని ఒక బుక్ రాశాడండి, జాగ్రత్తగా ఆ బుక్ తెలుగులో ఉంటుంది, చదవండి అని. వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. ఇంగ్లీష్ మందులు ఎక్కువ కాలం వాడొద్దు, తక్కువ వయసులో చనిపోతున్నారు, రోగాలు వాడే కొద్దీ అవయవాలు దెబ్బతింటున్నాయి, మందుల మీద ఆధారపడొద్దు, మందుల నుంచి బయటికి రండి. అది బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, థైరాయిడ్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, నొప్పులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, క్యాన్సర్లు అవ్వచ్చు, మీరు మందుల్లో నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. మందుల మీద పూర్తిగా ఆధారపడొద్దు. ఇవాళ మందులే జీవితం అయిపోయింది, డాక్టర్లే పుస్తకాలు రాస్తున్నారు. మీకు న్యూట్రిషన్ మంచి ఆహారంతో అయిపోయే దానికి ఎందుకు మందులు వాడుతున్నారు, మీరు దానివల్ల చనిపోతారు, మీ డాక్టరే మిమ్మల్ని చంపొచ్చేమో అని ఆయన రాసిన పుస్తకం అది. మీ డాక్టర్కి న్యూట్రిషన్ పోషకాల గురించి తెలియకపోతే దానివల్ల మీరు చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మందులు వాడి 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 చనిపోయే అవకాశం ఉంటుంది. మందులు జోలికి వెళ్ళొద్దు, మందులోంచి బయటపడడానికి మీరు ఏదైనా దారి వెతుక్కోండి. స్టార్టింగ్ లో మీరు వాడాల్సి వస్తుంది, కానీ మీరు శ్రద్ధ పెట్టాలి, నేను ఎలా బయటపడాలి, దాని మీద మీరు మారడానికి సిద్ధం చూడాలి. ఏదైనా గుర్తు పెట్టుకోండి, ఏ రోగమైనా మీరు వాడితే తగ్గిద్ది అనుకోవడం అపోహ మాత్రమే. ఒక డాక్టర్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక డాక్టర్ నచ్చకపోతే ఇంకో డాక్టర్ని మారుస్తాం. ఇంకో డాక్టర్ దగ్గర రిజల్ట్ రాలేదనుకోండి, ఏం చేస్తాం, ఇంకో డాక్టర్ మారుస్తాం. డాక్టర్లని మార్చడం మీద ఫోకస్ చేసిన మనం మనం మారడానికి మాత్రం ఫోకస్ చేయాలి. అరే నేను పొద్దున్న లేచాను, రాత్రి పడుకుంటున్నాను, నేను ఏం తింటున్నా, నా శరీరం యాక్చువల్లీ చాలా మంచిది, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి, చాలా ఆరోగ్యకరమైన శరీరం, ఎందుకు ఇలా చేస్తుంది నా శరీరం, మాట వినట్లా, ఎందుకు వినట్లేదు, మొరాయిస్తుంది, ఎందుకు మొరాయిస్తుంది, ఏదో తనకి లోపం వచ్చింది. రోగాలన్నీ లోపాలే, రోగాలు రోగాలు కాదు, లోపాలు మాత్రమే. ఏం లోపం వచ్చింది, ఏం ఇబ్బంది పెడుతుంది శరీరానికి? ఎముకలతో సమస్య. ఎముకలకి ఏం కావాలి, కాల్షియం కావాల్సి వస్తుంది. ఎంత కావాల్సి వస్తుంది, నా మోతాదు ఎంత, ఫుడ్లో ఎక్కడెక్కడ దొరుకుతాయి, నేను ఏం చేయాలా, దాన్ని ఒక 3 నెలలు 6 నెలలు దాన్ని సరిగ్గా ఇచ్చాను అనుకోండి, ఎముకలు సెట్ అవుతాయి.
గుజ్జు తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? బరువు ఎక్కున్నానా? బరువు తగ్గుదాం ఒక 3 నెలలు 6 నెలలు. మీరు ఇలా ఫోకస్ చేస్తే ఆ తర్వాత జీవితం బాగుంటది. మనం మారడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే. మనం మారాలంటే పొద్దున అర్లీగా లెగవాలి, మంచినీళ్ళు బాగా తాగాలి, టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, శారీరక శ్రమ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 5 6 పద్ధతులు ఉన్నాయి అంతే. ఈ 5 6 పద్ధతులు మనం మార్చడానికి సిద్ధం లేనప్పుడు జీవితం మొత్తం డాక్టర్లను మార్చుకుంటూ మందులు మార్చుకుంటూ తిరగడం. రోగాలు తగ్గేది లేదు. ఒక డాక్టర్ ఏమంటారు, నా దగ్గర నేను చూసుకుంటానంటారు. అక్కడ ఒక 3 నెలలు 6 నెలలు వెళ్తా ఉంటది. మళ్ళీ అది ఇసుకైపోయి తెలిసిపోద్ది మనకి, ఇక్కడ ఏం తగ్గేటట్టు లేదని చెప్పేసి మనకు స్ప్రో వచ్చేటప్పటికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది ఆ డాక్టర్ దగ్గర. ఇంకో డాక్టర్ మారుస్తాం. ఆయన అంటారు, ఇదంతా అదే వేస్ట్, నువ్వు స్కానింగ్ చేయించు నేను చెప్తాను, నేను చూసుకుంటాను అంటారు. మళ్ళీ ఒకసారి రిపోర్ట్ చేసుకుంటారు. అప్పుడు ఇక్కడ ఏదో డాక్టర్ హామీ ఇస్తున్నారు, ఇది నిజంగా ఇక్కడ తగ్గిపోద్దామని చెప్పేసి మళ్ళీ స్కానింగ్లు, బ్లడ్ రిపోర్ట్లు అన్ని చేస్తాం. సో అక్కడ మందులు వాడడం మొదలైనప్పుడు ఆయన చెప్పిన మాటలకి ఫస్ట్ 2 3 రోజులు ఏమనిపిస్తుంది, నాకు కొంచెం ఏదో తేడా వచ్చింది అనిపిస్తుంది. మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తారు, ఇదేదో నిజమే డాక్టర్ చెప్పింది. ఆ నమ్మకంతో ఒక 2 3 సంవత్సరాలు లాగేస్తాం. మళ్ళీ 2 3 సంవత్సరాల తర్వాత స్పృహ వస్తుంది, ఇక్కడ కూడా పెద్దగా రిజల్ట్ లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక డాక్టర్ మారుస్తారు. ఇలా సంవత్సరాల తరబడి మందుల మీద ఆధారపడుతున్నారు. ఆధారపడొద్దు. మందులు వాడితే వాడండి, కానీ ఎంతో కొంత మీలో మార్పులు తెచ్చుకుంటే మందుల పవర్ తగ్గించుకోవచ్చు. కొంతమంది మందులోంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త పడండి. మీ మిగతా జీవితాన్ని శేష జీవితం అంటారు. శేషం ఎంత మిగతా అంత. మీకు 20 ఏట అయి ఉండొచ్చు, 40 అయి ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 60. మిగతా జీవితం ఎంత మిగిలిందో తెలీదు, కానీ రెస్ట్ ఆఫ్ లైఫ్ మొత్తం మీరు ఆరోగ్యంగా బతకొచ్చు అంటున్నా. ఆరోగ్యం మీద మీరు దృష్టి పెడితే ఆరోగ్యమే మీకు వస్తుంది. మనం ఏం కొనుక్కుంటాం అదే కదా మనకు వచ్చేది. ఆరోగ్యం కొనుక్కుంటే ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం కొనుక్కుంటే అనారోగ్యం వస్తుంది. హాస్పిటల్లో మీరు ఆరోగ్యం కొనుక్కుంటారా, అనారోగ్యం కొనుక్కుంటారా? హాస్పిటల్లో ఏం కొంటారు? అనారోగ్యాలు కదా మీరు కొనుక్కునేది, మందులు మందులు మందులు. సో ఆహారం కొనుక్కుంటే ఆరోగ్యం కొనుక్కుంటే, ఆరోగ్యం మీద మీరు పెట్టుబడి పెడితే ఆరోగ్యమే వస్తుంది కదా. అది ఇంపార్టెంట్. సో ఆయుర్వేద మన ఇండియాలో ఫేమస్ ఏంటి? ఆయుర్వేదికే కదా. మన ఇండియా యొక్క మూలాలు ఇవి. మన ఇండియా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఒకనొక ప్రసిద్ధి చెందింది అంటే ఆయుర్వేద కూడా ఒక పెద్ద కారణం మన ఇండియాలో. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మునులు చేసిన కొన్ని ప్రయోగాల వల్ల మనకు చాలా మంది ఎక్కువ ఆయుష్ బతకగలిగారు ఈ ఆయుర్వేద వల్ల. వాళ్ళు ఏమంటున్నారు, వెన్ డైట్ ఈజ్ రాంగ్, మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూజ్. అరే మీ ఫుడ్ తప్పు ఉంది అంటే, నువ్వు తిండి తప్పు ఉంది అంటే నువ్వు మెడిసిన్ వాడితే నీకు ఉపయోగం లేదు. వెన్ డైట్ ఈజ్ కరెక్ట్, మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో నీడ్. నీ ఫుడ్ సరిగా ఉన్నప్పుడు నువ్వు మెడిసిన్ తీసుకోవాల్సిన పని ఉండదు అంటున్నారు. ఎంత పెద్ద అర్థం ఉంది చూడండి. నువ్వు ఫీడింగ్ తప్పు చేస్తున్నావు, నువ్వు మందులు వాడుకుంటున్నావు, నీకు ఉపయోగం లేదు ఆ మందుల వల్ల. జీవితం మొత్తం నువ్వు మందులు వాడాల్సి వస్తుంది, నీకు నయం కాదు. నీ ఫుడ్ బాగుంది, పద్ధతి బాగుంది, మంచిగా తింటున్నావు, క్వాలిటీగా తింటున్నావు, నువ్వు మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం రాదు. చూడు ఎంత వాళ్ళే చెప్తున్నారు, ఆయుర్వేద ప్రోవర్బ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఎక్కడ మారాలి అంటే ఫుడ్లోనే మార్చుకోవాలి, పద్ధతుల్లో మార్చుకోవాలి. సో ఇది వీళ్ళు మారిన వాళ్ళు చూడండి, ఎలా ఉన్న వాళ్ళు ఎలా తయారయ్యారు చూడండి. ఒక హోప్లెస్ అంటే, హోప్ అంటే దాని తెలుగులో ఏం చెప్తారు? తెలుగులో ఏం చెప్పాలా? హోప్లెస్, ఆశ లేని జీవితం. ఎటువంటి ఆశ లేని జీవితము. ఇంకా అలాగే లాక్కుంటూ వస్తున్న వాళ్ళు ఇవాళ చూడండి, వాళ్ళని వాళ్ళు మార్చుకొని ఒక 3 నెలలు 6 నెలలు కష్టపడి వాళ్ళు మార్చుకొని ఇవాళ ఒక కొత్త జీవితాన్ని లీడ్ చేస్తున్నారు, ఒక అందమైన జీవితం. కొంతమంది ఆడవాళ్ళు ఎలా నేను చూస్తున్నాను అంటే, వాళ్ళ పిల్లలకి ఇన్స్పిరేషన్. పిల్లలే ఏమంటారు, ఈర్ష్య పడుతున్నారు. ఏంటి మా అమ్మ ఇంత అందంగా ఉంది, ఇంత సన్నగా తయారైంది, ఇంత మంచిగా తయారైంది, ఇంత మంచిగా బట్టలు వేసుకుంటుంది ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత. పిల్లలే ఈర్ష్య పడేటట్టుగా తల్లులు ఉన్నారు ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత. అదే తల్లులు అదే పిల్లల కోసం చూసుకొని వాళ్ళ శరీరాన్ని మొత్తాన్ని స్పాయిల్ చేసేసుకొని ఆరోగ్యాన్ని వదిలేసుకొని ఇంక ఇది ఇంతే మన జీవితం అని రోగాలు వాడుకుంటే ఇళ్లలో పడిపోయిన చాలా మంది లేడీస్ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళు ఇలా ఉంటే, వీళ్ళు అందంగా బాగా మంచిగా తింటూ రైట్ టైం బరువు తగ్గి అందంగా ఉన్నారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి తింటారా? భయం లేదు. మా అమ్మే మాకంటే అందంగా ఉంది, అమ్మ వచ్చి మేమేంది ఇలా ఉన్నాం, మేము మారాల్సిందే. ఒక రోజులో మారకపోవచ్చు, ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి అదే అనిపిస్తుంది కదా, లేదు మనం కూడా కరెక్ట్గా తిందాము, టైంకి తిందాము, పద్ధతిగా ఉందాము. ఇప్పుడు మనం 2 లాభాలు ఇక్కడ, 2 పనులు చేసాం. ఒకటి, మనల్ని మనం కాపాడుకున్నాం. 2, మన నెక్స్ట్ జనరేషన్ని కూడా కాపాడేసి మన పద్ధతులు మార్చడం వల్ల. చెప్తే ఎవరు వినరు, ఇది గుర్తుపెట్టుకుని. పిల్లలకి మీరు 100 చెప్పండి, వినరు. మనం మారితే వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. మీరు చెప్పాల్సిన పని కూడా లేదు, మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు కనపడితే చాలు, వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. ఓకేనా? చూడండి,
50లు 60లు వయసులో కూడా ఎంత మారారు వాళ్ళు. 20 కిలోలు 30 కిలోలు తగ్గిన వాళ్ళు. చూడండి శరీరాలు ఎంత మార్పు వచ్చింది, వాళ్ళ బట్టల పద్ధతి ఎంత మారింది చూడండి, ఎంత బాగున్నారు చూడండి. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన ఒక లేడీ ఇవాళ చూడండి ఎలా ఎంత బాగున్నారు, వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్. ఇదిగో తను తల్లి, తను కూతురు మళ్ళీ చూడండి మరి. ఒక ముందు తల్లి చూడండి ఎంత చేంజ్ అయ్యారో, కూతురు కూడా సచ్చినట్టు మార్చాల్సిందేగా. తల్లి ఎలా ఉన్నారో కూతురు కూడా అలాగే ఉన్నారు, అవునా కదా? ఇద్దరు మారారు ఒకేసారి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీ పడి మరీ తగ్గారు. 20 కిలోలు, తను 27 కిలోలు ఏమో తగ్గారు బరువు. దీపు అంతే మా తగ్గింది, 20 కేజీల 17 కేజీల దీపు. 27 kgs, sir. మా 27, sir. 27. Sir. అమ్మగారు 26. 26ఆ? 26 kg. 26 కేజీ. సూపర్. ఇది చూడండి, నేను ఇందా చెప్పాను చూడండి, పిల్లలే ఇష్టపడతారని చెప్పేసి. వీళ్ళ అబ్బాయే, వాళ్ళ అమ్మని ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో అందరూ ఎక్కిరిచ్చారు. తనకి వెయిట్ ఎక్కువ ఉంటే పేర్లు పెడతారు కదా. ఏమేమి పేర్లు పెడతారండి వెయిట్ ఎక్కువ ఉంటే? ఆడవాళ్ళకి తొందరగా పెడుతుంటారు పేరు, ఇళ్ళలో సరదాగా పెడుతుంటారు. పుష్ప ఉన్నావమ్మా కాల్లో? పుష్ప హ్యాండ్ రేస్ చేయి ఒకసారి, అన్మిట్ ఆప్షన్ వస్తుంది. Good morning, sir. గుడ్ మార్నింగ్ మా. ఏం చెప్పేవాళ్ళు ఇంట్లో మా నీకు నిన్ను? బోండా అని, బజ్జీ అని, బండ అని ఇంట్లో మా వారు పిల్లలు ఎగతాళి చేసేవారు సార్. బోండా అని, బజ్జీ అని, బయట తినేయన్నీ కూడా పేర్లు వీళ్ళకి పెట్టారు, బండా అని చెప్పేసి. అవును సో సార్. ఎంత మన లైఫ్ ఎలా ఉండేది, బరువుతో ఉన్నప్పుడు ఎలా ఉండేది, హోప్లెస్ అని చెప్తుంటాను చూడండి, ఎలా ఉండేది మీ లైఫ్? సార్ నిజంగా సార్ మెయిన్ యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్. యూరిన్ నుంచి మజ్జిగ తొలకల్లాగా, నెయ్యి గడ్డల్లాగా వచ్చేది, బాగా బ్యాడ్ స్మెల్, ఇచ్చింగ్ ఇలా ఉండేది. తర్వాత చిన్నగా కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ లాగా స్టార్ట్ అయిపోయినాయి సార్. అండ్ ఇంకా వచ్చేసి బ్లీడింగ్ అసలు అయ్యేది కాదు, లేదా అట్లా పీసీఓడి ఛాలెంజ్ స్టార్ట్ అయింది సార్. 2-3 months కి రావటము పీరియడ్స్, ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ బాగా ఇంకా మాట్లాడుతుంటే కూడా రొప్పు స్టార్ట్ అయింది. ఒక 3 hospitals ని నేను మంత్లీ పేషెంట్ సార్. లేడీ డాక్టర్ అండ్ శివాలయం పక్కనే కొత్తపేట ఝాన్సీ వాణి గారి దగ్గర, అండ్ శ్రావణి హాస్పిటల్లో ఒకరి దగ్గర, అండ్ బాబురావు గారి దగ్గర సార్. ఇన్హేలర్ కూడా యూజ్ చేసేదాన్ని. ఈ ప్రాసెస్ లో డైలీ 7 to 8 tablets. మార్నింగ్ లెగవంగానే తేపులు విపరీతంగా, అండ్ పొద్దున్న లేస్తే అరికాలు కింద పెట్టలేదు సార్. సైడ్ సైడ్ కి ఇలా ఇలా నడవాలి కాళ్ళు కాస్త ఎండెక్కిందాక, అలా పెయిన్స్ ఉండేవి. ఈ ప్రాసెస్ లో నేను హెల్త్ ప్రాబ్లమ్స్ కి మెడిసిన్ వాడుతున్నాను కానీ అది కవర్ చేసుకుంటూ ఉన్నాను. అయితే నా కామెంట్స్ వల్ల తగ్గాలనుకున్నాను సార్. ఫస్ట్ మెయిన్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం కాదు. ఈ ఇంట్లో పిల్లలు అంటాం, మా వారు అంటాం, బయటకు వెళ్తే అమ్మా మా అబ్బాయికి పెడుతున్నావా, నువ్వే తింటున్నావా అనటము. ఈయనకేమో డ్రెస్సులు వేసుకోవడం ఇష్టము కానీ నేను లావుగున్నాను కదా, మా అత్తగారేమో వద్దమ్మా వెయిట్ మీద, మనం బయట వాళ్ళని ఎలా అంటున్నామో నిన్ను అలానే అంటారు కదా అనేది, ఇలా ఉండేది. ఇక్కడే ఉంది మా అత్తయ్య కూడా ఇలా అనేది సార్. ఈ కామెంట్స్ కోసం నేను వెయిట్ లాస్ అవ్వాలనుకొని చాలా ట్రై చేశాను యూట్యూబ్స్ లో. వాళ్ళు వీళ్ళు చెప్పినవి స్కిప్పింగ్, వాకింగ్, లెమన్ అని, హనీ అని ఇట్లా ట్రై చేస్తూ ఉన్న ప్రాసెస్ లో 2014 నుంచి 17 దాకా ట్రై చేశాను సార్. ఈ 3 సంవత్సరాల్లో కూడా 3 kgs బరువు పెరిగాను తగ్గకపోగా. అండ్ తర్వాత ఈ కమ్యూనిటీ పరిచయం అయింది. రియల్ గా ఒక షాప్ పక్కన వాళ్ళు చెప్పారు. తను గ్యాస్ట్రిక్ కోసం వెళ్ళి మంచి రిజల్ట్ తీసుకొని ఇక్కడ రిజల్ట్ విని నాకు సజెస్ట్ చేశారు. ఫస్ట్ డే నేను నమ్మలేదు. నేను వచ్చేటప్పుడు మా అత్తగారు ఏ కిడ్నీలు పోవడానికి ఇస్తున్నారేమో, ఇద్దరు తగులుకొని ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుంటారు అన్నారు. తను ఇప్పుడు షేక్ కూడా తాగుతున్నారు కదా అన్నారు సార్. నేను ఇంకా అక్కడ ప్రేయర్ చేసుకొని తాగాను, భయం వేసి నాకు కూడా. తర్వాత ఇంకా 10 days లో 1 kg వెయిట్ లాస్ అయ్యాను. అండ్ రోజు రోజుకి కొంచెం హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నాలో యాక్టివ్నెస్ చూసి మా అత్త, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, మానసిక రోగము చాలా ఉన్నాయి సార్, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ బాగా ఎక్కువ ఉండేది. నా ఈఎంఐ ఏంది నాకన్నా హుషారుగా పరిగెత్తుతుంది, పిల్లల కన్నా ముందు రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మా అత్తగారు వచ్చారు నాతో పాటు. ఇంత యాక్టివ్నెస్ 10 days లోనే నాకు ఇంక్రీజ్ అయింది. ఈ ప్రాసెస్ లో నాకు ఫుల్ మెడిసిన్ ఫ్రీల్ అయిపోయింది సార్. 5 months లో 20 kgs వెయిట్ లాస్ తీసుకున్నాను. డైలీ 7 to 8 tablets ఉన్న వాటన్నిటి నుంచి బయటపడ్డాను. అండ్ తర్వాత నా యాక్టివ్నెస్ కానీ, అండ్ డ్రెస్సింగ్ కానీ, ఇప్పుడు మా అత్తగారు నాకు డ్రెస్సులు కొనిపెడతారు, చీర కన్నా డ్రెస్సులు బాగుంటాయి అని చెప్పేసి. అండ్ మా పిల్లల్ని కాలేజ్ ఫీజు కట్టడానికి వెళ్తే బిఫోర్ కరోనా సార్, అండ్ బైక్ మీద వెళ్తుంటే స్కార్ఫ్ కట్టుకుంటే
అమ్మ తీయమ్మ లవర్ అనుకుంటారని అన్నట్ట మా పెద్ద అబ్బాయి. అండ్ అలా కామెంట్స్ అన్ని కాంప్లిమెంట్స్ అయినాయి సార్. ఎక్కిరిచ్చిన పిల్లలే ఇప్పుడు అలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నిజంగా కమ్యూనిటీ లేకపోతే నేను రిజల్ట్ తీసుకునేదాన్ని కాదు. డైలీ విషింగ్ చేయటము చాలా హ్యాపీగా ఉండేది. మా అత్తగారు అయితే ఇంట్లో లోన్లీగా మానసికంగా అంటే కొంచెం మా సిస్టర్ బ్రదర్ దూరం అయ్యారు, పేరెంట్స్ లేరు. ఈ ప్రాసెస్ లో చాలా లోన్లీగా ఉండేదాన్ని. మేమంటే బయటికి వెళ్ళి కొంచెం నలుగురిలో కలుస్తాము, నువ్వు ఇంట్లో ఉండి ఎక్కువగా ఇలా ఫీల్ అవుతూ ఉంటావు, నువ్వు బరువు తగ్గకపోయినా పర్లేదు డైలీ కమ్యూనిటీకి వెళ్ళు అని చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు సార్ మా వారు గాని అత్తగారు గాని. ఈ ప్రాసెస్ లో ఇంత బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటున్నాను. ఇప్పటికీ వాళ్ళు లేరు నాకు ఎవరు కూడా, ఈ కమ్యూనిటీ ఉంది అండ్ ఆలోచనే రాదు సార్ ఫస్ట్ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ కానీ. మొన్న రీసెంట్ గా మా వారు అన్నారు సార్, ఈ అమ్మాయి ఏంది ఇంత హ్యాపీగా ఉంది, ఒకవేళ వాళ్ళ తమ్ముడు చెల్లితో ఏమైనా మాట్లాడుతుందేమో మాకు తెలియకుండా ఫోన్ చేసి ఆయన కూడా అన్నారు సార్. అంత హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ మార్క్యూస్. థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ. సూపర్ థ్యాంక్ యూ ఎవరి. సూపర్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. గట్టిగా గట్టిగా. అది లెక్క. ఇది చూడండి, 32 వయసులో తను ఎలా ఉన్నారు, 50 వచ్చినప్పుడు తను ఎలా ఉన్నారు, తల్లి కూతురు లాగా ఉన్నారు. అంటే మన శరీరం చాలా అందమైనది, మనం మార్చుకోవడానికి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, కొంచెం హోంవర్క్ చేయాలి, దీక్షలాగా చేస్తే చాలా అందంగా తయారవచ్చు. ఒక 3 నెలలు 6 నెలలు కష్టపడి ఆ తర్వాత జీవితం ఇంకా అందంగా గడపచ్చు. మంచి మంచి బట్టలు, మంచిగా యాక్టివ్గా ఉంటాము, అన్ని పనులు చేసుకోగలుగుతాము. మనం మన పిల్లలకి, మన సొసైటీకి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన రిలేషన్స్ అందరికీ కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అందరూ మన చుట్టే తిరుగుతుంటారు. భలే ఉన్నారు, భలే ఉన్నారు, భలే ఉన్నారు, భలే ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇన్స్పైర్ చేయొచ్చు అంటున్నాను. కానీ అది ఈజీ, మెడిసిన్ వేసుకోవడము, జీవితం మొత్తం ఇబ్బంది పడాలి. ఇది కష్టం, జీవితం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. స్టార్టింగ్లో మిమ్మల్ని మీరు మార్చుకోవడం కష్టం. ప్రాబ్లం ఇదే, ఎవరైనా డబ్బులు పెడతారు కానీ మార్చుకోండి లైఫ్ స్టైల్ అంటే కష్టం, ఇంకా మారరు. సో యా, సో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో దయచేసి మీ బంధువుల్లో చుట్టాల్లో ఎవరైనా సరే వెయిట్ ఎక్కువ ఉంటే దానివల్ల అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. మనకు తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో. బరువు వల్ల చాలా మంది ఇంట్లో వాళ్ళని కోల్పోతున్నాము. తక్కువ వయసులో ఇంటి పెద్దని కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళలేక, అందుకనే మంచి ఆహారం, మంచి జీవన శైలి అండ్ అలాగే అధిక బరువు ఉంటే తగ్గించుకోవడం, ఇది చేసుకోగలిగితే మాత్రం దాదాపుగా మనం చాలా సమస్యల నుంచి బయటికి రావచ్చు. ఇక్కడ రిజల్ట్ చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ రిజల్ట్స్ మాత్రమే. ఈ న్యూట్రిషన్ అనేది రోగాలకు తగ్గించడానికి కాదు, ఇది మంచి ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం మాత్రమే. మేము డాక్టర్లం కాదు, ఇది మీకు ఇస్తుంది మందు కాదు, మేము కూర్చున్న ప్లేస్లో ఏది హాస్పిటల్ కాదు, మీకు ఎక్కడ ఏ బ్లడ్ టెస్టులు చేయము, ఓన్లీ బరువు మాత్రమే చూస్తాము, శరీరంలో కండ కొవ్వు శాతం ఎలా ఉంది, మీ అలవాట్లు ఎలా ఉన్నాయి చూసి దాన్ని బట్టి మీ జీవన శైలిని మారుస్తాము. తద్వారా మీకు ఎలాంటి సమస్య ఉన్నా బయటికి రావడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. కష్టపడి మార్చుకుంటే జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే ఏదో ఒక రోజు హాస్పిటల్ బెడ్ మీద మనం ఉండాల్సి వస్తుంది, మన ఫ్యామిలీ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. కాబట్టి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. సో ఏదైనా సరే ఊరకనే ఏది రాదు, న్యూట్రిషన్ ఫ్రీగా రాదు, మెడిసిన్ ఫ్రీగా రాదు, ఫ్రీగా ఏది రాదు. ఓకే, కాకపోతే ఎక్కడ మనము ఇన్వెస్ట్ చేయాలి, ఏది మన అవసరమో, మనకు అవసరం ఉందా లేదా, ఇది ఇంతే, దీని కాస్ట్ ఇంతే, దీని రేట్ ఇంతే, కానీ దీనివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా అని చూసుకొని మనం మార్చుకోవడమే. ఓకే, మనకు తప్పదు కూడా. మనకి ఇంకా వేరే చోట ఎక్కడ మనకు సొల్యూషన్ లేదు, ఎక్కడ మనకు రిజల్ట్ లేదు. కాబట్టి ఉన్న దాంట్లో సరి చేసుకుంటూ మనల్ని మనం మార్చుకోవడం ఉన్నది, ఇది సొల్యూషన్ ఇది. సో కాబట్టి ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఓకేనా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలియచేస్తూ ఉండండి. కొంతమంది వింటారు, కొంతమంది వినరు, మన బాధ్యత చెప్పుకుంటూ ఉండడం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక వారం ట్రై చేసి చూడండి, ఒక 3 రోజులు, ఒక వారమో ఈ ఫుడ్ ట్రై చేయండి. ఈ వారంలో కానీ 3 రోజుల్లో కానీ మీకు ఏదైనా మార్పులు కనిపిస్తున్నాయి, హుషారుగా ఉంటున్నాము, నీరసం బద్ధకం తగ్గింది, కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు మీకు ఎన్ని రోజులు పట్టింది ఏంటి అనేది మీ సమస్యని బట్టి వాళ్ళు చెప్తారు. 2 నెలల, 3 నెలల, 6 నెలల, మీ బడ్జెట్ ఏంటి, బడ్జెట్ని ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. బరువు తగ్గాలి అంటే ఒకలాగా ఉంటుంది, సన్నగా ఉండి బరువు పెరగాలంటే వాడే విధానం మారిపోతుంది, అనారోగ్యాలు ఉన్నాయి అంటే దానికి తగినట్టుగా మీకు ప్రోగ్రామ్ చెప్తారు. ఇవన్నీ చూస్తారు కోచెస్, మీ బడ్జెట్ చూస్తారు, సో మీ రిజల్ట్ కూడా చూస్తారు. ఇన్ని దృష్టిలో పెట్టుకొని మీ కోచెస్ మీకు సర్వీస్ ఇస్తారు. కాబట్టి బయట ఇంత సపోర్ట్ చేసే కమ్యూనిటీ ఎక్కడ దొరకదు. సో మా అదృష్టం మేము ఈ కమ్యూనిటీలో ఉండడం. సో మీరు కూడా ఒక 3 నెలలు మాతో పాటు ప్రయాణం చేస్తే ఈ కమ్యూనిటీ విలువలు తెలుస్తాయి. ఓకేనా, సో గాడ్ బ్లెస్ యూ. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా రేపు పొద్దున మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకొని కూర్చోండి మీ పక్కన.
వాళ్ళతో కూడా డిస్కస్ చేసి దీని వాల్యూస్ ఏంటో చెప్తాం. రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ. మంచినీళ్ళు బాగా తాగండి, టైంకి తినండి, టైంకి నిద్రపోండి.